నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రైతు మహోత్సవం సందర్భంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కార్యక్రమం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా సీఎం అనుముల రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు, మహిళలు బస్సుల ద్వారా భారీగా కార్యక్రమానికి తరలి వెళ్లారు. సభాధ్యక్షుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ విజయ్ గారు, జిల్లా సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, బొమ్మరేని శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విచ్చేసినటువంటి రైతు బాంధవులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. ఈరోజు నల్గొండ సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో మరి రిఫైనరీ కూడా ఫౌండేషన్ వేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చినారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి కాలంగా ఆయిల్ పామ్కు సంబంధించి మన అమలుకు సంబంధించి కురియన్ ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో తెలంగాణ ప్రాంత రైతాంగానికి అన్ని జిల్లాల నుంచి అక్షరం తీసుకెళ్లి ఆయిల్ పామ్కు సంబంధించి ప్రోత్సహించే కార్యక్రమం చేపడతారు. వారి వరకు ఆయిల్ పామ్ కురియన్గా మారిపోయినారు. ఈరోజు రైతుకి కావాల్సిందే సరైనటువంటి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అవకాశం. ప్రధానంగా రైతు ఆలోచన చేసింది ధర ఉత్పత్తి ఇక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగబోయేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి. వీటన్నింటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట. రైతాంగానికి సంబంధించి ఏ భూమైనా పామాయిల్ వేసుకోవచ్చు. ఇంతకుముందు పెద్ద వ్యక్తిగా చెప్పినట్టుగా ఎటువంటి ప్రకృతి పరంగా రైతాంగానికి ఇబ్బంది లేదు, హెల్త్ పరంగా ఇబ్బంది లేనటువంటిది. మార్కెటింగ్ కొరకే ఈ ఆయిల్ పామ్కు సంబంధించిన వాళ్ళు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క జగన్ కలెక్షన్ పెట్టబోతా ఉన్నారు. ఈ వేదికగా రైతాంగానికి కోరుతా ఉన్నా. 10 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు వేపటి నుంచి ఆయిల్ పామ్ వేసడానికి మరి నుంచి కర్మల్ కంపెనీ కోరుతా ఉన్నా. ఇది ఎవరో మిమ్మల్ని బలవంతంగా ట్రాన్స్ఫర్ కాదు. దాని తర్వాత ఇప్పటికే చెప్పడానికి చెప్పారు 3 సంవత్సరాలు పంటలు నడిపేట్టున్నాయి. అందరు పంటలు వేసుకోవచ్చు, కాదంటే పక్కనే అందరు పంటలు ఏం వేసుకోవచ్చు. ఇక్కడ చూపెడతా ఉన్నారు. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా ఇంత వేడి దూరంలో ఒక్కడే ఫ్యాక్టరీ వినియోగించుకొని ఆదిలాబాద్ పంటలు ఇక్కడికి రావాలి. అటువంటిప్పుడు చుట్టుపక్కల రైతాంగం అంతా ఆయన బాబులు ఇలా గంటకు 30 టన్నులతో అవసరమైతే గంటకు 150 టన్నులతో ఇక్కడ రిఫైనరీతో పాటు పెట్టినటువంటి ఆయనను రైతాంగం ఉపయోగించుకోవాలని పట్టణ మార్కెట్లో ఆదర్శంగా నిర్వహణ కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు రైతు భరోసా, రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఆదరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరూ కూడా ఇది రైతు రాజ్యం, రైతు సంక్షేమ రాజ్యం, రైతుల కోసం కృషి చేసేటువంటి రాజ్యం, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం నిర్వహిస్తూ ధన్యవాదాలు చెప్తూ తెలుస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు మన అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రివర్యులు వివేక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, వేదికల వెలువరించిన ప్రజాప్రతినిధులు, పెద్దలు, సోదరి సోదరులారా, మనమందరము విశ్వసిస్తాము, ఆచరణలో చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి. కానీ ఇంకా గమనిస్తే స్వయంగా వ్యవసాయదారులు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుపై రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాయితీల వల్ల ఎందరో రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడం కోసం ముందుకు వస్తున్నారు.
ఎంతో ఆదాయాన్ని అందించి ఆయిల్ పామ్ సాగు చేపట్టి తెలంగాణ రైతులు పసిడి పంటలు పండించాలని తెలంగాణ ఉద్యాన శాఖ ఆశిస్తోంది. ఆయిల్ పామ్ సాగుకు కావలసిన అన్ని సహాయ సహకారాలు తెలంగాణ రైతులకు అందిస్తుంది రైతన్న సంక్షేమం కోరి రేవంత్ అన్న ప్రభుత్వం. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, సభాధ్యక్షుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ వివేక్ గారు, జిల్లా సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చేసినటువంటి రైతు బాంధవులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. ఈరోజు నల్గొండ సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో మరి రిఫైనరీలో ఫౌండేషన్ వేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చినారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కాలంగా ఆయిల్ పామ్ సంబంధించి మన అమలుకు సంబంధించి కురియర్ ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో తెలంగాణ ప్రాంత రైతాంగానికి అన్ని జిల్లాల నుంచి అక్షరం తీసుకెళ్లి ఆయిల్ పామ్ సంబంధించి ప్రోత్సహించే కార్యక్రమం చేపడతారు. వారు మరొక ఆయిల్ పామ్ కురియర్గా మారిపోయినారు. ఈరోజు రైతుకి కావాల్సిందే సరైనటువంటి గిట్టుబాటు ధర, మార్కెట్కి అవకాశం. ప్రధానంగా రైతు ఆలోచన చేసింది ధర ఉత్పత్తి ఎక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగబోయేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి. వీటన్నింటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట.